హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. గానా భజనలతో అబ్బాయి గారు పుట్టినరోజు ఘనంగా జరిగిందని చెప్పాలి. జేజే అబ్బారాగతో ఇంకాస్త బ్యూటిఫుల్ మెమరీస్ అనేవి యాడ్ అయ్యాయి. ఫ్రెండ్స్తో ఫన్ యాడ్ అయింది. సో టోటల్గా బర్త్డే పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అన్నీ కూడా యాడ్ అయిపోయాయి. సో పండగ రోజే బర్త్డే జరగడం వల్ల కాస్త హడావిడిగానే నడిచింది. ఉదయాన్నే 10:30 కల్లా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ డెకరేషన్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తే నా బర్త్డే నేనే డెకరేట్ చేసుకుంటాను, మీరెవ్వరూ చెయ్యక్కర్లేదు అనేసి అలిగి కూర్చున్నాడు. సో అలా అలకలతో అలా సాగిందనమాట డెకరేషన్ అయితే. సో మొత్తానికి అక్క తమ్ముడు కొట్టుకుంటూ మొత్తానికి ఏదో విధంగా డెకరేషన్ అయితే కంప్లీట్ చేశాను. మాక్సిమం బర్త్డే పార్టీస్ అంటే నైట్ టైమ్స్ లేదా ఈవినింగ్ టైమ్స్ జరుగుతాయి. సో పండగ రోజు కావటం వల్ల ఎవరు ఆ టైంలో పంపడానికి పిల్లల్ని ఇష్టపడరు కాబట్టి సో ఈవినింగ్ టైం పెట్టుకున్నాం అనమాట. సో హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ దెమ్ వినాయక చవితి పండగ అంటేనే పూజలు నైట్ టైం జరుగుతాయి. సో అందుకోసం నేను ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను. సో అలా వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటే కాస్త పూజ గదిని మా వినాయకుడిని చూపిద్దామనేసి పూజ గదిలోకి తీసుకొచ్చేసాను. మా బుజ్జి వినాయకుడికి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి, ఎటువంటి విఘ్నాలు కలగకుండా అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను. ఆఫ్టర్ 3:30కి బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది రియల్గా వీడియో పెట్టేస్తాను, ఒకసారి వినండి. హ్యాపీ బర్త్డే. ఇంకా కట్ చేయలేదు, మేము కూడా మొత్తం స్టార్ట్ చేయలేదు, అయిపోవట్లే, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినాం. అది వచ్చి కేక్ కటింగ్ పాడుతూనే ఉంటాం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, బర్త్డే పట్టుకో. అక్కలిద్దరు వెనకాల బాయ్స్, ఆల్ బాయ్స్. వాడికి కూడా బర్త్డే బంప్స్ ఉంటాయి ఏమన్నా? అదే పడింది. వద్దే, తల మీద వద్దులే, తల మీద వద్దులే. పడ్డాయా? నువ్వేనా ఫస్ట్? తన్వీర్ క్లోజ్ ఫ్రెండ్స్తో అలాగే వాడి సిస్టర్స్తో సింపుల్గా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఉన్నది మామ, పక్కన కూర్చుంది అత్త అనమాట. సో చాలా సింపుల్గా జరిగాయి ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్. యాక్చువల్గా అపార్ట్మెంట్లో పిల్లల్ని కూడా పిలవాలనే అనుకున్నాను. కాకపోతే తన్వీర్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, మా ఫ్రెండ్స్ని మాత్రం పిలుచుకుంటాను మమ్మీ, ఫ్రెండ్స్ని పిలుచుకుంటాను అనేసి. వాడికి ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండాలి. సో వాళ్ళ ఫ్రెండ్స్ని వాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా ఉండాలి, ఆ సెలబ్రేషన్స్ నీట్గా వాడికి కంప్లీట్గా గుర్తుండిపోవాలి అన్నట్లు. సో ఎవరిని పిలవలేదు, జస్ట్ ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్స్ వరకు పిలుచుకుని వాళ్ళ ఫ్రెండ్స్తోని బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాడు. అండ్ కేక్ కటింగ్ తర్వాత అందరికీ పెట్టేసి అత్తమామలతో ఆశీర్వాదాలు కూడా ఇప్పించాను. అండ్ అక్కడ కాళ్ళకి దండం పెట్టమంటే ఒంగేలోపోయి మామ వద్దని చెప్పేశాడు. సో అది అలా అయిపోయిందనమాట. పండుగ రోజున పుట్టినరోజు రావడం అనేది ఒక మంచి అకేషన్ అనే చెప్పాలి. సో రెండు సంతోషాలు ఒకేసారి మన ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని అస్సలు మిస్ చేయొద్దు. సో అందుకోసమే అత్తమామ కూడా వచ్చారు. అండ్ బర్త్డే పార్టీ చాలా సింపుల్గా జరిగినా చాలా హ్యాపీగా జరిగింది. సో వాడికి నచ్చినట్లుగా వాడు లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలాగా మంచి మంచి మెమరీస్ స్టోర్ చేసుకున్నాడు. అండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, దాదాపు 6 months బ్యాక్ నుంచి అడుగుతున్నాడు, నా ఫ్రెండ్స్ని పిలుచుకుంటాను, ఇంకెవరిని పిలవద్దు, అలా చేయాలి ఇలా చేయాలి అని. వాడికి నచ్చినట్లుగా వాడి బర్త్డే పార్టీ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో పిల్లలకి బోలెడంత డబ్బులు పోసి ఇచ్చే ఆనందం కన్నా వాళ్ళ మనసుకు నచ్చినవి ఇవ్వడం చాలా తృప్తినిస్తుంది అంటారు కదా. అండ్ వాళ్ళు కూడా అది చాలా బాగా గుర్తుంచుకుంటారు. సో అందుకోసమే మనీ ఇన్వెస్ట్ చేసేవి కాకుండా వాళ్ళకి మనసుకు తృప్తిగా ఇచ్చేవి చేయాలని చాలా ఇష్టంగా ఉంటుంది నాకు, మా ఆయనకి. సో అందుకోసం వాళ్ళు అడిగిన చిన్న చిన్న కోరికలు తీర్చాలనుకుంటాను. సో ఆ విధంగా బర్త్డే పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ కేక్ కటింగ్ పిల్లలకి కేక్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి జనరల్గా పెద్దవాళ్ళు ముందుకు వస్తారు. బట్ ఇక్కడ ఫుల్ ఆపోజిట్ అనమాట. ఇద్దరు అక్కలే అన్నీ చూసుకున్నారు. జస్ట్ నేను కేక్ కట్ చేసి ప్లేట్స్లో మాత్రమే పెట్టాను. మా పిల్లలు ఈసారి నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అపార్ట్మెంట్లో ఏ పిల్లల్ని పిలవలేదు, కానీ కేక్ కట్ చేసిన తర్వాత ప్రతి ఫ్లాట్కి కేక్, సమ్ స్నాక్స్ అయితే పంపించాను. అది కూడా వాళ్ళే తీసుకెళ్ళి ఇచ్చారు. తన్వీర్ విత్ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాడు అండ్ అలాగే వాళ్ళ సిస్టర్స్తో పాటు. సో అపార్ట్మెంట్ మొత్తం ఆ కాసేపు సౌండ్స్ మామూలుగా వినిపించలేదు, పరిగెడుతూనే ఉన్నారు అపార్ట్మెంట్ మొత్తం. ఎంత చెప్తున్నా కామ్ అవ్వట్లేదు. సో మామూలుగానే ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు అంటేనే
మనల్ని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. అలాంటిది బర్త్డే పార్టీ రోజునంటే అస్సలు అయ్యే పని కాదు. ఇంకా ఏమాత్రం గట్టిగా అరిచినా ఏడుస్తారు అనేసి అలా వదిలేశాను. అండ్ కాసేపే కదా అనేసి. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పూజ కోసం కిందికి వెళ్ళాను. అక్కడ వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. పండుగ రోజు కదా, కాస్త హడావిడిగా ఉన్నింది. అలా కేక్ కట్ చేసి బాబుకి తినిపించాను. అండ్ ఆ తర్వాత కేక్ కట్ చేయడానికి లోపలికి అలా తీసుకెళ్ళానో లేదో ఒకవైపు అన్బాక్సింగ్ కూడా కంప్లీట్ చేసేసారు. పిల్లలకి అన్ఎక్స్పెక్టెడ్గా ర్యాండమ్గా తీసిన క్లిప్స్ అనమాట అవి. రియల్గా ఉంటాయి. అంటే నీట్గా కూర్చోవాలి, వాళ్ళకి కనిపించేలా తీయాలి అనేది అసలే లేదు. జస్ట్ నార్మల్గా ఇంట్లో ఎవరు చూడట్లేదు అంటే మనం గిఫ్ట్స్ ఎలా ఓపెన్ చేసేస్తాం అలా ఓపెన్ చేసేసారనమాట పిల్లలు. సో కొన్ని తన్వీర్ ఓపెన్ చేస్తే మరికొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఓపెన్ చేసేసారు. సో ఇవన్నీ నేను చూడకుండానే జరిగిపోయాయి. కేక్ అలా లోపలికి తీసుకెళ్ళి ఇలా బయటకు వచ్చే లోపే అన్నీ ఓపెన్ చేసేసి అక్కడ పెట్టేశారనమాట. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు ఎంత కలగా ఉంటుందో నాకు ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత అర్థమైంది. బర్త్డే అబ్బాయిదైనా ఇద్దరు పిల్లలు అలా పిల్లలందరికీ కేక్ సర్వ్ చేస్తూ పంచుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా. ఇంట్లో నిజంగా ఒక లక్ష్మీదేవి లాగా అలా అనిపించింది అనమాట ఆ ఫీల్. ఎంతైనా ఇంట్లో అమ్మాయిలు ఉంటే వచ్చే కళ వేరేలా ఉంటుంది కదా. సో కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుందిలే, అది వేరే విషయం. బట్ అమ్మాయి ఉంటే ఇంట్లో వచ్చే కళే వేరు. అండ్ చిన్నప్పుడు నేను ఎక్కువగా వినేదాన్ని, బట్ ఎప్పుడు ఆ ఫీల్ కలగలేదు. బట్ ఫస్ట్ టైం నాకు ఈ వ్లాగ్ చూస్తున్నప్పుడు, ఆ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు చూసుకున్నాను అనమాట. సో ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుండి పెరగడం చూస్తూనే ఉన్నాను. అండ్ ఇద్దరు ఇవాళ ఇంత పెద్దగా అయిపోయి తమ్ముడు బర్త్డే పార్టీ చేస్తున్నారు అంటే ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇద్దరు అమ్మాయిలు అలాగే తన్వీర్ ఫ్రెండ్స్ అంతా కూడా ఒకే స్కూల్ కావడం వల్ల స్కూల్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ గురించి అలాగే చాక్లెట్స్ గురించి చిన్న చిన్న ఫైట్స్ జరుగుతూ ఉంటే చాలా క్యూట్గా ముచ్చటగా అనిపించింది అనమాట. ఇద్దరు సిస్టర్స్ని తమ్ముడు బాగా ఆట పట్టిస్తున్నారు. సో మొత్తానికి ఫన్, ఫ్రస్ట్రేషన్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ వ్లాగ్లో. అండ్ ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ అయితే మామూలుగా లేదు అసలు. ఇద్దరు అమ్మాయిలు క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో సూపర్ సాంగ్స్ పాడారు. అండ్ అవి కూడా లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలి అనేసి ఎక్కడ స్టోర్ చేస్తున్నా పోతాయి కదా. సో అందుకోసం మంచి సాంగ్స్ పాడారు. అవి కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి ఎండ్లో ఆ క్లిప్స్ యాడ్ చేశాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. సో ఫొటోస్ తీద్దాము అంటే వీళ్ళ గొడవ ఇలా ఉందన్నమాట. అసలు ఫోటోకి ఒక్క ఫోజ్ అయినా వేస్తున్నారా, గొడవగా ఉంది. సో గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అయితే మామూలుగా జరగలేదు. ఇక రచ్చే ఇల్లు పీకి పందిరేశారనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేశాను అనుకుంటాను. ఐ థింక్ నేనైతే ఈ వీడియో షూట్ చేసేటప్పుడు నేను తీయలేదు. అండ్ నాకు తెలిసి వాళ్ళ ఫాదరో లేకపోతే అన్న ఎవరో తీసినట్లున్నారు, నేను లేను అక్కడ. సో అందుకోసమే వీడియో క్లమ్జీగా షేక్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. జస్ట్ జనరల్గా చెప్తున్నాను, బర్త్డే పార్టీ జరిగిన తర్వాత పిల్లలు కేక్ కన్నా కూడా గిఫ్ట్స్లో ఏమున్నాయి అన్న ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది వారిలో. అండ్ నిజానికి గిఫ్ట్స్ అనే కాదులే కానీ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఏమిచ్చారు ఏం తెచ్చారు అని. అది కూడా గిఫ్ట్స్ తెచ్చిన ఫ్రెండ్స్ అయితే ఇంకా మామూలుగా ఉండదు ఆ ఎక్సైట్మెంట్. సో నాకు తెలిసి 2 కార్స్ ఏమో వచ్చినట్లు ఉన్నాయి. కార్స్ అంటే మా వాడికి పిచ్చి, అది ఒకప్పుడు లేదు కానీ రీసెంట్గా స్టార్ట్ అయింది. అండ్ అలా అని ప్రతిసారి కార్లు కొనమని కానీ లేదా కొనిపించమని కానీ అస్సలు అడగడు. సో ఏదో అకేషనల్గా ఇయర్లీ వన్స్ ఒకసారి అలా అడిగితే చాలా గొప్ప. చాలా తక్కువగా అడుగుతాడు, ఉన్న వాటితోనే ఆడతారు. ఇద్దరు పిల్లలు అంతే, ఒక్కరని కాదు ఇద్దరు కూడా అంతే. వాళ్ళు పర్టికులర్గా మాకు ఈ టాయ్ కావాలి అని అడిగింది చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. చిన్నప్పటి నుండి ఇంతే. ఈవెన్ తిరుమల వెళ్ళినప్పుడు కొంటాం మ్యాక్సిమం, అది పోతే ఇంకేదైనా అకేషనల్కి తిరునాళ్ళు ఉంటాయి కదా ఊర్లలో, అలా వెళ్తే తప్ప అదే పనిగా వెళ్ళి కొనేదంటే చాలా తక్కువ, రేర్ అనే చెప్పాలి. సో కార్ చూడగానే వాడి ఫేస్లో ఒక ట్యూబ్ లైట్ వెలిగినట్లుగా అనిపించింది. అండ్ ఇక్కడ పక్కన ఉన్న గిఫ్ట్సే వాడికి వచ్చాయన్నమాట. అండ్ అలాగే అపార్ట్మెంట్లో కేక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది లంచ్ బాక్స్, చాక్లెట్స్, ఇలా చాక్లెట్ ప్యాకెట్ అలా ఇచ్చారు. ఆఫ్టర్ కేక్ కటింగ్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత ఇలా బెడ్ పైన కూర్చొని బాయ్స్ అంతా స్టూడెంట్స్ లాగా, ఇద్దరు అక్కలు టీచర్స్ లాగా ట్రీట్ చేసేసి టీచర్స్ గేమ్ అయితే ఆడుకున్నాను. మా ఇద్దరి ఆడపిల్లలకి టీచర్స్ గేమ్ అంటే పిచ్చి, ఎప్పుడు కలిసినా ఫస్ట్ ఆడే గేమ్ అదే అనమాట. చివరాఖరికి టీచర్స్ గేమ్ వద్దు, మేము మీతో ఆడమని చెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళి వేరే గేమ్ ఆడుకున్నారు. అండ్ పిల్లలిద్దరూ కూడా చక్కగా సాంగ్స్ పాడారు, వినేయండి.
boys, be quiet. నేను velvet morning bad morning మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోని ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నిశ్రమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగున నీ దగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి పెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా కాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మల్లె నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నానే అంతకన్నా ముందుగానే ఎందుకో నన్నానే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చంనే కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏ వైపు పోనీవనన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నేను మొయ్యాలనుకుంటా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చంనే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు పిల్లలు చాలా ముచ్చటగా చాలా క్యూట్ గా పాడారు పాటలు. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే ఈవినింగ్ పూజ చేయించుకున్నాము వినాయకుడి దగ్గర. సో ఆ పూజకి సంబంధించిన చిన్న క్లిప్ అనమాట. అండ్ బర్త్డే రోజు అత్తమామలతో ఒక ఫోటో తీద్దాము అన్న పిల్లలు అస్సలు ఆగలేదు. సో అక్కడ తీయలేకపోయాను, అందుకోసం కిందైతే తీయించుకున్నాము ఎప్పటికీ గుర్తుండాలి అనేసి. సో ఇదండి వాటి బ్లాగ్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అండ్ పండగ ఎలా జరిగిందో కూడా కమెంట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై మరి.